సార్, దాల్మియా సిమెంట్స్ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఈ సమయంలో మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారు అని విపరీతంగా థమ్స్ కూడా పెట్టేశారు. అంటే ఎలా సార్, అంటే ఏం జరగబోతుంది? ఈ కేసు మళ్ళీ అప్పటి కేసులు మళ్ళీ ముందుకు వస్తున్నాయా? అంటే అలయన్స్లు అవి మారుతున్నాయా? అంటే అలయన్స్లు కాకపోయినా ఈక్వేషన్స్ మారుతున్నాయేమో అని డౌట్ వస్తుంది. ఓకే. ఎందుకంటే జగన్ కేసులు ఇంతవరకు ఆయన మీద క్విట్ ప్రోకో కేసులో లేదా 12-13 ఛార్జ్ షీట్లు పెట్టారు కదా. అప్పుడు విజయసాయి రెడ్డి A2, జగన్ A1, ఇది అన్ని కేసుల్లో. అవి ఇంతవరకు విచారణ పూర్తిగా ప్రారంభం కాల, ప్రాథమిక దశలోనే ఉన్నాయి. సో హఠాత్తుగా ఒక 12-13 ఏళ్ల తర్వాత నిన్న మొన్నలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాల్మియా సిమెంట్స్కు సంబంధించిన ఆస్తులు, అలాగే జగన్కు సంబంధించిన కొన్ని షేర్లు వాళ్ళు సీజ్ చేశారు. జప్తు అటాచ్ చేశారు. చేసి వీటి విలువ 130 కోట్లు ఎంతో వాళ్ళు ప్రకటించారు. కాదు, 799 కోట్లు ఉండొచ్చు అని వీళ్ళు ప్రకటించారు. సో ఒక 800 కోట్ల రూపాయల విలువ అయినటువంటి ఆస్తులు జగన్కు కేసుల్లో జప్తు చేశారు. అంటే ఇప్పటివరకు బీజేపీకి జగన్కు బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులు వదిలిపెట్టారు, ఆయన వాళ్ళతో ఇదయ్యారని చెప్తున్న పరిస్థితి. జగన్ కూడా బీజేపీ మీద పెద్ద విమర్శలు ఏం చేసేవాడు కదా, మంచిగా ఉండేవాడు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి ఏమైనా మారుతుందా? మొదటిది. రెండో, తీగలాగితే డొంక కదులుతుంటారు, తీగలాగడం మొదలు పెట్టారా? దాల్మియా సిమెంట్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు క్విట్ ప్రోకో పద్ధతి ద్వారా జగన్కు అందులో పెట్టుబడులు పెట్టారని పెడితే దానికి బదులు వాళ్ళ కడపలో మైన్స్, ఆ భూములు భారీగా వాళ్ళకి ఇచ్చారని, అది సిమెంట్స్ కంపెనీ అని ఇక్కడ సిబిఐ యొక్క ఆరోపణ. వాళ్ళు అందులో అదే రాశారు. దాల్మియా వాళ్ళు ఏం చేశారు? తమ షేర్లను ఫ్రాన్స్లో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ ఒకదానికి అమ్మితే అక్కడి నుంచి హవాలా పద్ధతిలో ఆ డబ్బు 2 దఫాలుగా జగన్కి వచ్చింది అని. అది దాని విలువ 135-140 కోట్లు. దీనికి అంటే ఇది జరిగింది అప్పుడు. దాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ దాల్మియాలను ఇందులో నుంచి తప్పిస్తూ అంతకుముందు ఇచ్చిన తీర్పులను తెలంగాణ హైకోర్టు కొట్టించింది. వాళ్ళను ఇప్పటికీ వాళ్ళు ఇందులో నిందితులుగా ఉన్నారు, విచారణ జరగాల్సిందని చెప్పింది. అక్యూజ్డ్గానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళవి తీసుకోవడం అంటే ఈ కేసు కొంచెం కదిలిస్తుంది. కేంద్రం యొక్క దృష్టిలో కూడా మార్పు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీకు తెలుసు కదా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధించి, అలాగే తెలంగాణలో 1-2 సంస్థలకు సంబంధించి రాబర్ట్ అన్నింటినీ ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు వేగం. ఇది ఈ క్రమంలో జగన్ది కూడా వచ్చింది. దీనికి ఒక కారణం ఏమై ఉండొచ్చు, వక్ఫ్ చట్టం మీద కేంద్రానికి వ్యతిరేకమైన వైఖరి తీసుకొని ఓటేయడము, అలాగే సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయడము వైసీపీ చేసింది. ఆ కారణం వల్ల బీజేపీ తీరు మారిందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఏదైనా కేసు ఇంకా చాలా కాలం పడుతుంది. మీరు అన్నట్టు జైలుకు పోవటం, ఇది పర్మనెంట్ హెడ్డింగ్ కొంతమందికి. ఆయన అలా అంటూనే ఆయన ఒక 16 నెలలు ఉండొచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఇప్పుడు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. బీజేపీ వాళ్ళు వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్ప. అయితే వాళ్ళు త్రిశూల వ్యూహం, ఈడీ, ఐటీ, సిబిఐ, ఈ మూడింటిని తమ అవసరాలు, తమకు కావాల్సిన వాళ్ళని అదుపులో ఉంచడానికి వాళ్ళు వాడుకుంటారు. అంతవరకే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇంకా దాల్మియా తాగుతుందా, ఇంకా కొన్ని కంపెనీలకు కూడా వెళ్తారా, అది కూడా మనం చూడాలి. బట్ ఇది ప్రధానమైన ఒక పరిణామం తప్పకుండా. ఇంకోటి, విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, లేకపోతే ఇంకొంతమంది రాజ్యసభ సభ్యులు టచ్లో ఉన్నారు, ఇలాంటి మాటలు కూడా మనం కొన్ని వింటున్నాం. దానికి దీనికి కూడా ఏమైనా సంబంధం ఉందా మనం రాబోయే రోజుల్లో చూడాలి. సార్, షర్మిలాని కూడా ఈ అటాచ్మెంట్ కేసులో కొంతమంది లింక్ చేస్తూ చిన్న వార్తలు రాశారు. అంటే షర్మిలాని కాదు కానీ ఈ దాల్మియాలు వీళ్ళు రఘురామ్ సిమెంట్స్ అని ఇంకోటి చాలా పేర్లు చాలా ఇవి ఉంటాయి ప్రమోద్, ఈ సూట్ కేస్ కంపెనీలని, బినామీ కంపెనీలని, వీళ్లకు సరస్వతి పవర్ అనే దాంతో వీళ్ళకి సంబంధం. ఓకే. ఈ డబ్బులు ఈ రీఛానలింగ్ లో. ఇప్పుడు షర్మిల ఆస్తులు వాటాలని చెప్తుంది సరస్వతి పవర్. ఇప్పుడు విజయమ్మ మీద జగన్మోహన్ రెడ్డి కేసేసింది, అక్కడ మా వాటాలన్నీ మీరు ఎలా బదలాయిస్తారు,
నా మీద కేసులలో ఉన్నటువంటివి కాబట్టి నేను మీకు ముందుగా ఊరికే రాసిచ్చాను తప్ప అది లీగల్ ప్రాసెస్ అవ్వలేదు. ఓకే. ఈ చర్య జగన్ వాదనకు కొంచెం బలం చేకూరుస్తుంది. అంటే అవి డిస్ప్యూటెడ్ షేర్స్, అవి నేను మీకు ఎలా ఇస్తాను అని అతను అంటున్నమాట. బహుశా ఈ కేసు వల్ల ఆ విధంగా ఆయన దాన్ని ఎన్సిఎల్టీ ముందు, కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు వాదించవచ్చు. నేను ఇదే కదా చెప్పాను అని. అది జరిగింది కదా. రైట్ సార్. షర్మిల ఇంకా రాలేదు, ఉంది బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. ఓకే.